అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎల్ నియోజకవర్గంలో మాత్రం రెండు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీల నుండి కూడా ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రెల కిరణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదే నియోజకవర్గంలో ఆయన మరోసారి బరిలో దిగనున్నారు. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నడుకుదుటి ఈశ్వరరావు మాత్రం ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే వీరి మధ్యన అసలు పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలోని ఏ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే వారికి మంచి జరుగుతుంది అనేది మాత్రం ఆ ప్రజల అభిప్రాయం అసలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం తోటపాలెం గ్రామం అయితే రావడం జరిగింది. తోటపాలెం గ్రామంలోని అసలు మీది ఏ నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాది హెచ్ఎల్ మండలం తోటపాలెం గ్రామం. మాకు ఇంతకు ముందు మా ఎమ్మెల్యే కళా వెంకటరావు అనుకున్నాం. కళా వెంకటరావు గారు సీపురుపల్లి పోటీ చేస్తుంటారు. ఇప్పుడు మన కలపు గుర్తు ఎన్ఈఆర్ గారు చేయడం, ఆయనకి మా ఊరు ఎంపీటీసీ అబ్బు గారు సపోర్ట్ చేయడం, ఆయన కూడా ఇందాకే ఒక 5 నిమిషాల ముందు మీటింగ్ అయింది, వచ్చారు. మేము కూడా ఊరు మొత్తం కలిపి ఆయనకే మేము గెలిపించాలి కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఇంతకు ముందు వరకు అయితే సైకిల్ గుర్తు అనేది ఉండేది. ఇప్పుడు కమలం గుర్తు రావడం, ఈ కమలం గుర్తు వల్ల ఈ ప్రజల్లోని ఎటువంటి అవగాహన కలుగుతుందా, కలగదా? కంపల్సరీ కలుగుతుంది సార్. కుర్రవాళ్ళందరికి కూడా కమలం పువ్వు అంటే తెలుసు. ఎవరో మహిళలకి, ముసలి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇంటింటికి వెళ్ళేసి మోటివేషన్ చేస్తాము, పలానా కలర్ పువ్వు వేయండి అమ్మ అని చెప్తాము. సైకిల్ అంటే ఫస్ట్ నుంచి తెలిసింది కాబట్టి సైకిల్కి ఎలాగ వేస్తారు. కలర్ పువ్వు కొత్తగా వచ్చింది కాబట్టి మహిళలు, ముసలి ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కంపల్సరీ చెప్తాం సార్. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా మీరు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇంతకు ముందులో అంటే కళా వెంకటరావు గారు ఉండేవారు. ఇప్పుడు మన ఎన్ఈఆర్ గారు వచ్చారు. బీజేపీ ఉమ్మడి కూటమి తరపున ఎన్ఈఆర్ గారు వచ్చారు. ఎన్ఈఆర్ గారి వల్ల మాకు మంచి జరుగుతుందని, ఈ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి జరుగుతుందని మరీ మేము అనుకుంటున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఇదే నియోజకవర్గంలోని అసలు ఎన్ఈఆర్ అంటే సుపరిచితుల, అపరిచితుల ఈ నియోజకవర్గానికి? సుపరిచితులండి. ఎన్ఈఆర్ గారు విద్యావంతులు, మంచి కష్టపడే మనసున్న వ్యక్తి. ఎన్ఆర్ వస్తే బాగుంటుంది. లేదా మీరు కోరుకునే ప్రభుత్వం ఏదైతే రావాలని అనుకుంటున్నారో ఆ ప్రభుత్వం వస్తే మీకు జరగబోయే మంచి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక యువత పాడైపోతుంది. ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయని కోరుతున్నాం. చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా యువత మాత్రం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే వారి జీవితం చాలా అభివృద్ధి చెందాలనే దిశగా అయితే అడుగులు వేయడానికి, అలాగే వారు కోరుకునే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కూడా అంతే విద్యావంతులై ఉండాలని చెప్పి అయితే కోరుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే హెచ్ఎల్ నియోజకవర్గంలోని అభ్యర్థుల్లో ఇద్దరిలోని ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థి వల్ల యువతకి ఉద్యోగం కానీ వారి భవిష్యత్తు కానీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మా హెచ్ఎల్ నియోజకవర్గంలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిలబడిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు గారు గెలిస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు. రాష్ట్రంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు పంచాలన్నా ప్రతి వారం కూడా రిజర్వ్ బ్యాంక్ అప్పుకెళ్లే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా మనుగడ సాధించాలి, అభివృద్ధి క్రమంలో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు గారు ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ హెచ్ఎల్ నియోజకవర్గంలో పరిశ్రమలు వస్తాయి. అలాగే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెంది, ఆక్వాకల్చర్ అభివృద్ధి చెంది, అలాగే ఇండస్ట్రియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ అభివృద్ధి చెంది ఇక్కడ నిరుద్యోగులుగా చదువుకున్న విద్యార్థులకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసే ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు, చదువుకున్నవాడు, యువకుడు ఎన్ఈఆర్ గారు అయితే బాగుంటుందని మేమందరం నమ్ముతున్నాం. ఇన్ని వనరులు ఉన్నటువంటి ఈ జిల్లా, అలాగే ఈ నియోజకవర్గం, మరి ఎందుకు అవన్నీ సద్వినియోగపరచుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం? ఖచ్చితంగా హెచ్ఎల్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకి ఒక తల లాంటిది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా ఆర్థిక పురోగతిలో 50% వాటా హెచ్ఎల్ నియోజకవర్గంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విద్యా హబ్, ఎడ్యుకేషనల్ హబ్ ఇది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా IIIT కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ కాలేజీలు కానీ అన్ని రకాల విద్యా సంస్థలు హెచ్ఎల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అలాగే ఒక మినీ ఇండస్ట్రియల్ కారిడార్ నవభారత్ జంక్షన్లో ఉంది మా హెచ్ఎల్ మండలంలోనే.
అలాగే ఒక జిల్లాకి తలమానికమైనటువంటి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే పైడి భీమవరంలో ఉంది, ఇలా శ్రీకాకుళం జిల్లాకు వచ్చే ప్రతి రూపాయిలో 50% వాటా హెచ్ఎల్ నియోజకవర్గం నుంచే వస్తుంది. ఇలాంటి హెచ్ఎల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. కానీ మధ్యలో వస్తున్న కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇది ఒక 30 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది. కారణం ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సమర్థత లేకపోవడం. కాబట్టి మాకు ఒక సమర్థవంతమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్ఎల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ప్రతిభా భారతి గారు 5 సార్లు కానీ, కళా వెంకట్రావు గారు కానీ రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేసాల నీలకంఠ నాయుడు గారు కానీ, ఇప్పుడున్న గొర్రెల కిరణ్ కుమార్ గారు కానీ ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ఉండి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చే దానిలో చాలా విఫలమయ్యారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హెచ్ఎల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోతుంది. కాబట్టి ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఎవరైతే ఎన్ఈఆర్ గారు ఉన్నారో ఆయన గెలిస్తేనే హెచ్ఎల్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మాకు తాగునీరు, సాగునీరు, అలాగే ఉపాధి, విద్యా అవకాశాలు ఇక్కడ మెండుగా కల్పిస్తారని మేమందరం నమ్ముతున్నాం. చూసుకున్నట్లయితే కనుక స్పెషల్ ఎకానమీ జోన్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మాత్రం ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ అభివృద్ధి బాటలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి శూన్యమనే చెప్పొచ్చు. అందులో యువత మాత్రం కోరుకునే వాటిలోనే అసలు ఏ విధంగా ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారో అసలు చూసుకున్నట్లయితే కనుక మీ నియోజకవర్గంలో ఒక వ్యక్తి మాత్రం చెప్పడం జరిగింది. వారసత్వ రాజకీయాల వల్ల ఇక్కడ అభివృద్ధి దూరంగా అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థి అయినటువంటి ఈయనకి ఎటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి రాలేదు. అయితే ఇటువంటి అభ్యర్థులు రావడం వల్ల మీ నియోజకవర్గంలోని ఏ విధమైనటువంటి మార్పు జరగనుంది, అసలు ఎటువంటి మార్పు జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కల్లా హెచ్ఎల్ నియోజకవర్గం ప్రత్యేక స్థానం చెప్పొచ్చు. ఎందుకంటే 2009లో నీలకంఠ నాయుడు అని కాంగ్రెస్ నుంచి అయ్యారండి ఎమ్మెల్యే. ఆయన తర్వాత 2014లో కళా వెంకట్రావు అయ్యారు. మళ్ళీ 2019లో ఇప్పుడు గొర్రెల కిరణ్ కుమార్ అయ్యారు. 2024 కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మారడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే చేసింది ఏం లేదండి. కొత్తగా ఈ ఎన్డీఏ కూటమి తరపున మన ఈశ్వరరావు గారు అని చెప్పి ఎన్ఈఆర్ గారు, ఆయన ఒక విద్యావేత్త, అలాగే సంఘ సంస్కర్త, అనేక సేవలు కూడా అందించారు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తే కొంతమేరకు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చిలకపాలెం మన హెచ్ఎల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి స్థానికులకి 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చాడు జగన్ గారు. అయితే ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినా, మరో ఎన్నిక వచ్చినా సరే ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదండి. మా ఊర్లో 4000 ఓటర్లు ఉంటారు, అందులో నుంచి ఒక్కడికి కూడా ఉద్యోగం ఇచ్చినట్టు కూడా మాకు ఎవరికి తెలియదు. అదేవిధంగా రాబోయే ప్రభుత్వంలో కూడా ఇటువంటి మార్పు చెంది యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మేము కోరుతున్నాం. ఎందుకంటే అలాగే ఇక్కడ మాకు నాగావళి నదీ తీరం ఉందండి. అక్కడి నుండి ఇసుక అయితే విపరీతంగా దోచుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు, రోజుకు 100 లారీలు వెళ్తున్నాయి. అది కూడా కట్టడి చేయట్లేదు. ఎందుకంటే అందులో ఎమ్మెల్యే ఉన్నట్టు మరి స్థానిక నాయకులు కానీ అటువైపు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఏ విధంగా చూసుకున్నా గొర్రెల కిరణ్ అయితే మా హెచ్ఎల్ నియోజకవర్గానికి సరైన ఎమ్మెల్యే కాదండి, ఆయన మారాలి. అందువల్ల ఏంటంటే ఏదైతే ఈ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిపి కొత్తగా వచ్చారు ఎన్ఈఆర్ గారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యువత తరపున కూడా ఆయనకు కూడా ఒక విన్నపం అండి, మీరు కూడా స్థానిక యువతకి ఉద్యోగాలు కల్పిస్తే మరోమారు మీకు అవకాశం దక్కొచ్చు. లేదు మీరు కూడా అందరిలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో మీరు కూడా మారిపోయే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ హెచ్ఆర్ల నియోజకవర్గ ప్రజలు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీరు గమనిస్తే 2009 నుంచి 2019 వరకు ఎవరు కూడా గెలిచిన వాళ్ళు రెండోసారికి వెళ్ళలేదు. చూసుకున్నట్లయితే కనుక హెచ్ఆర్ల నియోజకవర్గంలోనూ మాత్రం యువత అంతా కూడాను పూర్తిగా అసలు ఇక్కడ విద్యావంతులే ఉండడం, అలాగే వారి భవిష్యత్తు కోసం వారు ఎన్నో కలలు అంటూ ఆ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం వీరు ముందుగానే ఒక ప్రణాళికబద్ధంగా అయితే ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే వచ్చే అభ్యర్థి, గెలవనున్న అభ్యర్థి ఎవరనేది కూడా వీళ్ళు డిసైడ్ చేసేంత మేధోశక్తి, అలాగే అంత అవేర్నెస్ అయితే ఈ యువతలో అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఇంకా గమనించాలి. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఎన్నో అభియోగాలు అయితే ఇక్కడ మోపడం జరుగుతుంది. అయితే అభియోగాల్లో అసలు అవాస్తవాలు పక్కన పెడితే కనుక అభివృద్ధి బాటలో మాత్రం ఏ విధంగా ఉందనేది మాత్రం ఇంకోసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ 5 సంవత్సరాల పాలనలో? ఈ 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి అనేది శూన్యం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా అరాచకం, హత్యా రాజకీయాలు, దోపిడీలు అటువంటి తప్ప ఒక్క ఉద్యోగం కానీ, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కానీ అటువంటి కార్యక్రమం కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏంటంటే చేశారు, ఇసుక దోపిడీ.
మైనింగ్ సైనింగ్ మాఫియా అటువంటి తప్పు కానీ అభివృద్ధి అనేది ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా జరగలేదు. అంటే ప్రస్తుతం మీ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు కూడాను అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మా నియోజకవర్గంలో ఇది ఉండాలి, ఇలాంటివి ఉండకూడదు అంటే ఉండవలసినవి ఉండకూడనివి ఏమైనా మీరు నిర్ధారించుకుంటున్నారా? ఈ నియోజకవర్గంలో యువకులు నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఉపాధి హామీ కల్పించాలి. ఉద్యోగాలు ఇండస్ట్రీలు వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వస్తుంది. అవి రావాలని మేము కోరుకుంటున్నాం. అవి రావాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని దించాలి. మెయిన్ ఇక్కడ ఎమ్మెల్యే పూర్తిగా శూన్యం, 0% అయిపోయాడు అనమాట. ఆయన స్వార్థం, ఆయన చుట్టుపక్కల ఉన్న నాయకులకు తప్ప కానీ ఇక్కడ అభివృద్ధి హెచ్ఆర్ల మండలంలో అభివృద్ధి అనేది చాలా శూన్యం. ఇందులో అభివృద్ధి అనేది జరగలేదు. అభివృద్ధి జరగాలంటే మళ్ళా ప్రభుత్వం మారితే తప్ప కానీ అభివృద్ధి జరగదు. అది ఈ 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి అభ్యర్థి అయినటువంటి ఎన్ఈఆర్ అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి గొర్రెల కిరణ్ కుమార్ వీరిద్దరూ కూడాను ఇక్కడ పోటాపోటీగా పోటీ పడుతున్నప్పుడు కూడాను ఇక్కడ ప్రజెంట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం అభివృద్ధి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వనరుల్ని వినియోగించుకుని ఇక్కడ యువతకి సరైన ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించడంలో మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అయితే మాత్రం వీరందరూ చెప్పడం జరుగుతుంది. అయితే అసలు వాస్తవానికి అసలు ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఈ ప్రభుత్వం ఏమిస్తుంది, అసలు ఈ ప్రజెంట్ ఈ ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకరిస్తుంది ఏమైనా చెప్పగలరా? పథకాలే వస్తున్నాయి, ఇంకేం వస్తుంది? పథకాలు అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి, మీకు ఎలాంటి పథకాలు అందుతున్నాయి? మాకేమంటే 18,000 పెన్షన్లు, ఈ రైతు వరటి అన్నాం. అయితే ఇప్పుడు మీ హెచ్ఆర్ల నియోజకవర్గంలోని ఎవరు వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు ఈ 2024 ఎలక్షన్లో. ఆ 2 అభ్యర్థులు ఎవరెవరో తెలుసా మీకు? గొర్రెల కిరణ్ గారు, ఇంకా మన గొంటి శంకర్ గారు, అంతే కదా 2 అభ్యర్థులు అంటే. ఇక్కడ బీజేపీ నుండి కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు గారు ఒకరు ఉన్నారు, తెలుసా ఆయన మీకు? తెలియదు కానీ తెలుసు, బండి వస్తుంది కదా, బండి వస్తుంది చెప్తాను కదా అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గనక సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు ఈ 2 ఉండేవి. ఇప్పుడు కొత్తగా మీ నియోజకవర్గంలో ఇంకో గుర్తు వచ్చింది. సైకిల్ గుర్తు వెళ్ళిపోయి కూటమి అభ్యర్థిగా ఒక గుర్తు రావడం జరిగింది. ఆ గుర్తు ఏంటో తెలుసా మీకు? బీజేపీ. ఏంటో బీజేపీ గుర్తు ఏంటి? కలపు. అందుకే అంటున్నా, ఏమంటే 2 అభ్యర్థులను ఒకరు కమలం గుర్తు, ఒకరు ఫ్యాన్ గుర్తు. ఈ 2లోని ఎవరు వస్తే మీకు బాగుంటుంది? ఎవరైతే మరి బీజేపీ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఆయన కూడా బీపీ కడుపు నింపుతాడు కదా. చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ కూడాను చాలా మందిలోనూ ఒక స్పష్టత అయితే మిస్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడాను వీరందరూ కూడాను ఒక సైకిల్ గుర్తుకి అలవాటు పడిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఇవ్వడం మాత్రం వీళ్ళని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. కమలం గుర్తుకి వేయాలా, సైకిల్ గుర్తుకి వేయాలనేది అయితే ఇప్పటికీ కూడా వీరు ఒక డైలమాలో ఉండడం అయితే జరుగుతుంది. అసలు చూసుకున్నట్లయితే కనుక ఏం పేరే మీ పేరు? చాలా మంది ఇక్కడ ఏంటంటే అసలు ఈ ప్రస్తావన వస్తే పూర్తిగా అసలు ఈ ప్రస్తావన వద్దనుకుంటున్నారు. మీరు చెప్పక్కర్లేదు, బీజేపీ ఎప్పుడు వస్తుంది. బీజేపీ చాలా మంచిది, అందరికీ ఒక దేవుళ్ళు అంటాడు అతను. బీజేపీ వస్తుంది, ఈ రెండిట్లోనే చెప్పలేము. సైకిల్, ఫ్యాన్ ఈ రెండింటికి మేము చెప్పలేము, కానీ బీజేపీ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. అది అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో సైకిల్కి బదులుగా బీజేపీ గుర్తు రావడం జరిగింది. సో కమలం గుర్తు అభ్యర్థి ఒకరు, ఫ్యాన్ గుర్తు అభ్యర్థి ఒకరు. ఫ్యాన్ గుర్తు అభ్యర్థి, కమలం గుర్తు అభ్యర్థి, ఈ 2 అభ్యర్థుల్లోని ఏ గుర్తు అభ్యర్థి మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు? మేము కోరుకుంటున్నాం అసలు మెయిన్ కావాలి బీజేపీ కలం పువ్వు, తర్వాత కావాలి సైకిల్. బీజేపీ అభ్యర్థి ఎవరు ఇక్కడ? బీజేపీ అభ్యర్థి కమలం పువ్వు అభ్యర్థి ఎవరు? ఎన్ఆర్ కొత్తగా మాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ రోడ్లు గట్రా తయారు చేసిన అంత మంచివాడు చెప్తున్నా. అంటే వ్యక్తి మీకు డైరెక్ట్ గా తెలియకపోయినా, అంటే మీకు ఆయన పరిచయం లేకపోయినా వ్యక్తిగతంలో మంచివారండి. ఎన్ఆర్ అతను చాలా మంచివారు, చెప్పాలంటే అతను చాలా తీసి పారిపోడు, అతను మాత్రం తప్పగా గెలుస్తాం. అంటే చాలా మంచి వ్యక్తి ఎన్ఆర్, మీకు తెలియకపోయినా సరే ఆయన మంచితనం అనేది మీకు తెలుసు. అయితే ఇప్పుడు గొర్రెల కిరణ్ వస్తే మంచిదా, ఎన్ఆర్ వస్తే మంచిదా? ఆ రెండింటిలో మనం చెప్పలేమండి.
మీరేం కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గం? మీకు కావాల్సింది నియోజకవర్గంలో మాకు ఎన్ఆర్ బీజేపీ కలపు మోడీ, నెక్స్ట్ టైం సైకిల్, ఈ రెండే. చూసుకున్నట్లయితే కనుక నియోజకవర్గం మొత్తం కూడాను అభివృద్ధి ఎవరు చేస్తే వారేని, ఉద్యోగాలు ఎవరు కల్పిస్తే వారేని, మా జీవితాలకి ఒక గ్యారంటీ ఇవ్వగలిగే నాయకుడే మాకు కావాలి తప్ప వారసత్వ రాజకీయాలు చేసుకుంటూ వచ్చే నాయకులు మా అభివృద్ధి ఏమి చేయకుండా అభివృద్ధి శూన్యంగా ఉంచి మా జీవితాలు అంధకారంలో ఉంచేసేవారైతే మాకు అక్కర్లేదంటూ వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నడికుడితి ఈశ్వరరావు మాత్రం ఆయన గుర్తు కమలం గుర్తు, అది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు అలాగే కూటమి అభ్యర్థి కార్యకర్తలు అందరూ కూడాను అహర్నిశలు శ్రమించి ఆ కమలం గుర్తుని ప్రజల వద్దకి చేర్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందులోని ప్రజలు ఎంత సక్సెస్ అవుతారు, కార్యకర్తలు ఎంత సక్సెస్ అవుతారు అనేది మాత్రం వేచి చూడాల్సిందని. ఎందుకంటే సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు మాత్రం తెలిసిన వీరి అందరికి కూడా ఇప్పుడు కమలం గుర్తు అనేటప్పటికి మాత్రం సైకిలా, కమలమా, ఫ్యాన్ అనేది ఒక డైలమాలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే కూటమి అభ్యర్థిగా ఇక్కడ వచ్చే ఆప్షన్స్లో మాత్రం ఫ్యాన్ గుర్తు అలాగే కమలం గుర్తు అయితే వస్తుంది. అయితే ఖచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేయాలని అయితే కార్యకర్తలు అందరూ వీళ్ళకి మోటివేట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది అయితే చూడాలి. కానీ నియోజకవర్గ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్ఈఆర్ అనే వ్యక్తి వీళ్ళకి సుపరిచితులు, అంటే డైరెక్ట్గా వ్యక్తి ఎవరనేది తెలియకపోయినప్పుడు కూడాను ఆయన చేసిన పని మాత్రం వీళ్ళకి కనిపిస్తుందని అయితే మాత్రం ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికి కూడాను ఈ సైకిల్ ఏదేమైనప్పటికి కూడాను ఎన్ఈఆర్కి మాత్రం ఈ నియోజకవర్గంలోనే అశేష ఆదరణ లభిస్తుందని అయితే మాత్రం వీరి మాటలో స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.